సో మరి ఫస్ట్ అయితే వీడియో చూడండి. మండే రోజు మా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి లులు హైపర్ మార్కెట్ లో ఈ మిక్చర్ తీసుకుని వచ్చారు. నిన్న ఆల్మోస్ట్ 15% మేము కంప్లీట్ చేసాము. ఈ రోజు మార్నింగ్ తింటూ ఉంటే నేను కరేపాకు అనుకున్నాను. తీర పట్టుకోగానే అది కరేపాకు టెక్స్చర్ లో లేదు, ఒక బల్లి, ఫ్రై అయిన బల్లి. నేను మా అమ్మాయి తినికి నిన్నటి నుంచి నేను ఒక ప్లేట్ లో కొన్ని ఇస్తూ ఉన్నా, అది తినింది. ప్లీజ్ ఎలాంటి స్నాక్స్ కొనకండి, పిల్లలకి అసలుకి పెట్టకండి. చూసినారు కదా గైస్, కుక్కడపల్లిలో ఉన్న లులు మార్కెట్లో అయితే, లులు హైపర్ మార్కెట్లోనైతే తను ఒక మిక్చర్స్ అయితే బాక్స్ తెచ్చుకుంది అనమాట. సో దాంట్లో హాఫ్ అయితే తినేసినారు. ఏదైతే చిన్న పాప ఉంది కదా, ఆమెకు తినిపించేసిందంట. లాస్ట్లో బల్లిది ఫ్రై అయిన బల్లి వచ్చింది అనమాట, దాంట్లో రియల్ బల్లి. ఇప్పుడు ఆ పాపకి ఏమైనా ఓవర్ రెస్పాన్సిబిలిటీ, లులు మార్కెట్ ఏమైనా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందా? పాపకి ఏమైనా అయితే ఏం తమాషాలు అవుతున్నాయా? పెద్ద పెద్ద మాల్స్ ఉన్నాయి, మాకు ఎవ్వడు ఏం బీగలేడు, నాకు బుద్ధ మీకు ఏంది అసలు, మీరు ఏం తమాషాలు? ఇమ్మీడియట్లీ పోలీస్ వాళ్ళు, కుక్కడపల్లి పిఎస్ వాళ్ళు ఇమ్మీడియట్లీ దాంట్లో ఫుడ్ ఇన్స్పెక్షన్ వాళ్ళకి పంపించి మీరు ఇమ్మీడియట్లీ ఒక కేసు ఫైల్ చేయాలి. అండ్ ఆ పాపకి ఏమైనా అయితే ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ మొత్తం లులు మార్కెట్ ఓనరే ఉండాలి. అండ్ ఇప్పుడు మొత్తం ఫుడ్ ఇన్స్పెక్షన్ చేసి దాంట్లో ఇంకెంత ఫ్రోజన్ ఫుడ్ ఉంది, ఇంకెంత ఖరాబైన ఫుడ్ ఉంది, ఇంకెంత ప్రాబ్లం ఉన్న ఫుడ్ ఉంది, అంత సీజ్ చేయాలి. అంతగాని కూడా మొత్తం లులు మార్కెట్ని బంద్ చేసేయాలి. ఇది నా చిన్న రిక్వెస్ట్. అండ్ పాపకి ఏమైనా అయితే మొత్తం లులు మార్కెట్ వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అండ్ వీలైనంత ఈ వీడియో షేర్ చేయండి. అండ్ అందరూ అలర్ట్ ఉండదు. ఏమైనా ఏదో చిన్న ఐటెం తీసుకున్నా కూడా మొత్తం A to Z అంతా చెక్ చేసి తీసుకోండి. అవసరం ఉంటే శాంపుల్ పీస్ తీసుకొని టేస్ట్ చేసి మొత్తం ఐటెం ఎట్లుందో చూసి తీసుకోండి. అంతేగాని వచ్చినాయి కదా అని చెప్పి కొన్ని అడ్డమైన తిండి తిని హెల్త్ ఖరాబ్ చేసుకోకూడదని చెప్తున్నాను నేను. అందరూ అలర్ట్ ఉండండి.